చాలామంది మగవాళ్ళు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు దానికి కరెక్ట్‌గా కారణం ఏమిటి? హార్మోన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే అంగానికి సంబంధించిన రక్తనాళాల్లో, నరాల్లో ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? లేకపోతే అంగానికి సంబంధించిన మజిల్‌లో, పెనిస్‌లో ఉండే కార్పోరా క్యావర్నోసా మజిల్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే అది సైకలాజికల్ రీజన్సా అనేది కారణం తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కామన్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కామన్‌గా తీసుకునే టాబ్లెట్స్ ఏంటి అనంటే జనరల్‌గా ఈ వైగ్రా టాబ్లెట్, దీన్నే సిల్నాఫిల్ సిట్రేట్ అంటారు. లేకపోతే సియాలిస్, దీన్నే టెడ్లాఫిల్ అంటారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన డ్రగ్స్ ఏంటి అనంటే ఎవనాఫిల్ కానివ్వండి, లేకపోతే ఒడినాఫిల్ కానివ్వండి. ఇటువంటి టాబ్లెట్స్ వాడుకుంటా వాళ్ళ అసలు ఈడీ ప్రాబ్లమ్‌కి రీజన్ ఏంటో తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ టాబ్లెట్స్ వాడుకుంటా అవసరం లేని టాబ్లెట్స్ ఎక్కువ డోసులతో వాడుకుంటా సెక్షువల్‌గా వాళ్ళ చేతులారా వాళ్ళే నష్టాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే సెక్షువల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫస్టు ఎంత తొందరగా దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ కారణం ఏంటనేది కరెక్ట్‌గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేపించుకుంటే ఆ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఒకవేళ వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్ గనక హార్మోన్స్ వల్ల ఐదర్ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ లేదా ఎస్ట్రాడియోల్ హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య వచ్చినప్పుడు ఈ టాబ్లెట్స్ అన్నీ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ హార్మోన్స్‌ని కరెక్ట్ చేస్తే గ్యారంటీగా వాళ్ళకి ఎరెక్షన్స్ అనేవి నార్మల్‌గా వస్తాయి. ఒకవేళ సైకలాజికల్ రీజన్స్ వల్ల స్ట్రెస్సో, యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లేదా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. సెక్స్ చేయలేనేమో అనే ఒక భయంతోనో, లేకపోతే సెక్షువల్‌గా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వదు అనే ఒక భయంతోనో, లేకపోతే అంతకుముందు 1 లేదా 2 సార్లు సెక్షువల్‌గా ట్రై చేసి ఫెయిల్ అయిపోవటం వల్ల, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్లో, సైకలాజికల్ రీజన్స్ వల్ల ఎరెక్షన్ రావట్లేదనుకోండి, అటువంటి వాళ్ళలో సెక్షువల్‌గా కౌన్సిలింగ్ చేసి కొంత పార్ట్నర్ సైడ్ నుంచి కొంత అష్యూరెన్స్ రావటము అండ్ పార్ట్నర్ సైడ్ నుంచి కొంత ఎక్స్ట్రా సపోర్ట్ వచ్చి 1 లేదా 2 సార్లు వాళ్ళు సెక్షువల్‌గా ట్రై చేస్తే డెఫినెట్‌గా వాళ్ళకి అసలు ఈ మెడిసిన్స్ ఇట్లాంటివన్నీ ఎటువంటి అవసరం లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్‌లో డయాబెటీస్ లేదా హైపర్ టెన్షన్ ప్రాబ్లం వల్ల, అంటే షుగరు లేదా బీపీ ప్రాబ్లం వల్ల, లేకపోతే స్మోకింగు, ఆల్కహాలు లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, ఒబేసిటీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోవటము, లేకపోతే పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ సప్లై తగ్గిపోవటము లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లం వచ్చినప్పుడు లో డోస్‌లో ఈ టాబ్లెట్స్ వాడుకుంటా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే, అంటే ఎక్సర్సైజ్ చేసి వెయిట్ కంట్రోల్‌లో ఉండటము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేసి వెయిట్ కంట్రోల్‌లో ఉంటే చాలామంది ఎరెక్షన్స్ నార్మల్‌గానే పెరుగుతాయి. కానీ చాలామంది ప్రతిదానికి షార్ట్‌కట్ లాగా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఒకరోజు సెక్షువల్‌గా ట్రై చేసి కలవలేకపోతే ఎమ్మటనే ఆ రోజు నైట్ వెళ్ళో లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళో ఇమ్మీడియేట్‌గా ఈ టాబ్లెట్స్ తెచ్చేసుకొని